మన ఏషియా ఖండంలోనే రిచెస్ట్ మ్యాన్ అయిన ముఖేష్ అంబానీ ఇల్లు చూద్దాం రండి ఎలాగుందో. ఇక్కడ రాగానే చూడండి, మీకు 10-20 కార్లు అయితే ఓన్లీ సెక్యూరిటీ పర్పస్ కోసం పెట్టున్నారు. చూడండి ముఖేష్ అంబానీ ఇల్లు ఎలా ఉందో. హలో గాయ్స్, ప్రస్తుతానికైతే బాంబేలో ఉన్నాను. బాంబే రిచ్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది, అవన్నీ స్కై స్క్రాపర్స్, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎలా ఉంటాయని నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. వీడియో లాస్ట్ వరకు చూడండి. ముంబైకి అయితే నేను దాదాపుగా ఇదైతే 6వ నేను రావడం. ఇక్కడ ఎన్నిసార్లు వచ్చినా బోర్ కొట్టండి. నాకు సిటీ ఏమైనా ఉందంటే అది ముంబైయే. ఎందుకంటే ఇక్కడ ఏం పని తెలియనోడు కానీ బతికేయవచ్చు. ఏం టాలెంట్ అవసరం లేదు, చదువు అవసరం లేదు. డబ్బు అయితే ఇక్కడ ఈజీగా సంపాదించు. మీకు ఆల్రెడీ పూరి జగన్నాథ్ సార్ కానీ చెప్పున్నారు బిజినెస్ మ్యాన్ మూవీలో. ముంబై ఒకసారి ఇవ్వడం స్టార్ట్ చేస్తే మాత్రం ఇస్తూనే ఉంటుందంట డబ్బులు. అలాగే మీరు ఇక్కడ సంపాదడానికి ఎన్ని టెక్నిక్లు అయినా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం చూడండి. ఇక్కడ మీకు ఆల్మోస్ట్ నేను చూపిస్తాను. ఇక్కడ స్ట్రీట్లో అయితే ఇక్కడ బట్టలు అయితే అమ్ముతూ ఉంటారు. మీకు చెప్పులు కావాలా, ఏం కావాలా, షూ కావాలా, ప్రతి ఒక్కటి ఇక్కడ మొత్తం చీప్లో దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు మొత్తం చూడండి, మీకు ఏమేమి ప్రోడక్ట్స్ కావాలనేది ఈ వీడియోలో మొత్తం చూపించేస్తాను. మీకు కెమెరాలు కావాలా, మొబైల్స్ కావాలా, వాటికి వేసే పౌచ్లు కావాలా, ఇంకా ప్రతి ఒక్కటి దొరకంది యాక్సరీస్ ఏముండదు. ప్రతి ఒక్కటి మీకు దొరుకుతాయి. చూడండి ఇక్కడ వాచ్లు మొత్తం డబ్బింగ్. అంటే డబ్బింగ్ అంటే మొత్తం ఫేక్, ఫస్ట్ కాపీ అంటారు కదా, ఆ విధంగా. చూడండి ఇక్కడ షూలు ప్రతి ఒక్కటి మీకు దొరకందంటే వస్తువు అయితే ఉండదు. చీపెస్ట్ ఎలక్ట్రానిక్ మార్కెట్ అయితే ముంబైలో అయితే చాలా ఉన్నాయి. ఇదైతే సిఎస్టీ దగ్గరలో ఉన్నది. అంటే రైల్వే స్టేషన్ సిఎస్టీ అని చెప్పాను నేను, ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ అని. అలాగే దాని పక్కలోనే ఇవన్నీ ఉంటాయి మనకైతే. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. గోవా నుంచి నేనైతే ముంబైకి వచ్చాను. ముంబైలో ఎలా బతకాలి, ఏం చేయాలి, ఇక్కడ ఎలా డబ్బులు సంపాదిస్తానని మొత్తం చూపిస్తాను నేను మీకు. ఇక్కడ అన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ 100 రూపాయలు. ఇంకా మాట్లాడితే 80 రూపాయలు, 50 రూపాయలకి ఇచ్చేస్తారు. ఇక్కడ టీ షర్ట్లు కానీ మనకు దొరకందే లేదు. పిల్లలకి పెద్దలకి మొత్తం అయితే చీప్గా దొరుకుతాయి ఇక్కడ క్లాత్స్. మీరు ఎవరైనా షాపింగ్ చేయాలంటే ఒకటేసారి ముంబైకి అయితే వచ్చేయండి. చాలా మంది తెలియదు ఇవన్నీ. మీరు షాపింగ్ మాల్స్కి వెళ్తూ ఉంటారు కానీ ఇట్లాంటి చీపెస్ట్ ఇట్లాంటి ఏరియాస్ అయితే మన ఇండియాలో అయితే చాలా అయితే ఉన్నాయి. ఢిల్లీలో కానీ ఉన్నాయి, కోల్కతాలో కానీ ఉన్నాయి. ముంబైలో అయితే కుప్పలు కుప్పలు దొరుకుతాయి. 200 రూపాయల ప్యాంటు మీకు ఫస్ట్ మీరు షాప్లో తీసుకున్న 1000 రూపాయల ప్యాంట్ అయితే 200కి దొరుకుతుంది. షర్ట్ కానీ 200. ఇంకా ఎక్కువ మాట్లాడితే 150కి ఇచ్చేస్తారు. ముంబైలో అయితే మనకి చాలా చీప్గా అయితే బట్టలు అయితే దొరుకుతాయి. ఇక్కడ చూడండి, నేను ఒక చూపిస్తాను మీకు. చూడండి ఎంత క్లాస్గా ఉన్నాయి షర్ట్లు, 200 రూపాయలే. ఇంకా ఎక్స్ట్రా మాట్లాడితే 150కి ఇచ్చేస్తారు. ఇంకా మీకు ట్రెండీగా ఏదైతే ట్రెండ్లో ఉంటుందో ఆ బట్టలు ఫస్ట్ ఇక్కడే వస్తాయి. మన కాడికి వచ్చేసరికి ఆ ట్రెండ్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ మీకు దొరకందంటూ లేదు. చూడండి మీకు చూపిస్తాను నేను ఆల్మోస్ట్ మొత్తం. ఎన్నిసార్లు వచ్చినా బోర్ కొట్టిన సిటీ ఉందంటే నాకు అది ముంబై. చాలా సార్లు వస్తాను. ఫుట్వేర్ ఉంది కదా, 300 రూపాయలే. మొత్తం ఫస్ట్ కాపీ. మీకు నైకీ కావాలా, అడిడాస్ కావాలా, ఏది కావాలంటే అది. జార్డన్ కానీ దొరుకుతాయి ఇక్కడ మీకు. మొత్తం ఫస్ట్ కాపీ, ఒరిజినల్ అయితే కాదు, ఆల్మోస్ట్ అలాగే చేసి ఉంటారు. ఇక్కడ మీకు లగేజ్ బ్యాగ్స్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఇక్కడ మీకు పర్సుల పౌచ్లు కానీ, ఇటు పక్క మీకు ఫోన్కి కావాల్సినవి ప్రతి ఒక్కటి యాక్సరీస్ అయితే ఉంటాయి. చూడండి కుప్పలు అమ్ముతూ ఉంటారు. 50 రూపాయలు ఇక్కడైతే వెనకాల వేస్తాం కదా ఫోన్కి పౌచ్. ప్యాంట్ అయితే చెప్పనక్కర్లేదు, 200కి ఇచ్చేస్తారు, 150కి ఇచ్చేస్తారు. కన్ఫామ్గా ఒకసారి బాంబేకి వచ్చి మీరైతే, ముంబై అన్న ఒకటే, బాంబే అన్న ఒకటే, కాకపోతే నాకు బాంబే అని వస్తూ ఉంటుంది. ఎందుకంటే అదే ఓల్డ్ నేము, కానీ న్యూ నేమ్ ముంబై. చూడండి ఫుడ్ ఇక్కడ మీకు 50 రూపాయలకు దొరుకుతుంది, 10,000కి దొరుకుతుంది, 20,000కి దొరుకుతుంది ఫుడ్. ఇదైతే 50 రూపాయల ఫుడ్, స్ట్రీట్ ఫుడ్. చూడండి ఇక్కడైతే చెరుకు రసం అమ్ముతా ఉన్నారు. 20 రూపాయలకు ఉంది, 10 రూపాయలకు ఉంది, 30కి ఉంది, 50కి ఉంది, 100కి కానీ ఉంది. ఇక్కడైతే 20 రూపాయలు తీసుకున్నాను నేను. అలాగా మీకు ఇక్కడ నేను చూపించేది ఏంటంటే మొత్తం చూపిస్తాను. చూడండి తాగాను, తేగా ఉంది. అలాగే ఇక్కడ నేను చూపించేది ఏంటంటే కింద నుంచి పై వరకు మీకు 10 రూపాయల నుంచి 10,000 వరకు ఫుడ్ దొరుకుతుంది. అలాగా మీకు కింద నుంచి పైకు ఏ స్టేజీ వాడికి అది ఆ స్టేజ్లో దొరుకుతుంది. ఇక్కడ మనకి ఏం కావాలంటే అది. చూడండి ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా యాక్సరీస్. అట్లాగా చాలా ఉన్నాయి ఇక్కడ మార్కెట్లో అయితే. డ్రై ఫ్రూట్లు అన్నీ చీపే. ప్రతి ఒక్కటైతే ముంబైలో చీప్గా ఉన్నాయి. మీకు రిచ్ కావాలంటే రిచ్, చీప్ కావాలంటే చీపు. మీకు ఏది కావాలి మీ కంపారిజన్ చేసుకొని మీరు తీసుకోండి. ఏది కావాలంటే అది దొరుకుతుంది మీకు. ఇదంతా చూడండి, ఇది ఈరోజు అయితే సండే కాబట్టి ఇవన్నీ అంటే వీళ్ళు ఇది 1 డే అంటే ఒక రోజుకే ఉండి మళ్ళీ సాయంత్రం వల్ల తీసేస్తారు. ఇక్కడ రైన్ కోట్లు, స్వెటర్లు మీకు ఏది కావాలంటే అది. చూడండి కుప్పలు ఉంటాయి. ఇవన్నీ 1 డే మార్కెట్. అంటే ఇట్లాగ రోజు ఉండే మార్కెట్లు కానీ ఉన్నాయి, ఒక్కో దిక్కున ఒకటి. ఇదంటే రైల్వే స్టేషన్ దగ్గరలో పెడతారు కదా, అదొక చోర్ బజార్ టైపు. ఒకరోజు పెడతారు, తర్వాత తీసేస్తారు. చూడండి ఇవన్నీ 100 రూపాయలు అంట. 100 రూపాయలకి ఏమొస్తుంది చెప్పండి. కానీ ఫస్ట్ క్లాస్గా మీకు 100 రూపాయలకే మీకు ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ. కన్ఫామ్గా నచ్చుతాయి. ఇక్కడ మామూలుగా వీళ్ళు రోడ్ సైడ్లో పూలు అమ్ముకునే వాళ్ళు అన్నీ చెప్పాను కదా, చీప్గా చీపు, రిచ్కి రిచ్ మొత్తం చూపిస్తాను. ఇప్పుడు మనమైతే ఈ ముంబైలో రిచెస్ట్ ఏరియాకి అయితే వెళ్తున్నాం. ఆల్మండ్ రోడ్ అంటారు. ఆల్మండ్ రోడ్ ఒకటి, లోవర్ పెరాల్ అని ఒకటి ఉన్నది.
మహాలక్ష్మి అవన్నీ కొన్ని స్టాప్స్ అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్తాను నేను. ఇదే రైల్వే స్టేషను, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ అంటారు దీన్ని. లాస్ట్ వీడియోలో చెప్పాను నేను మీకు. ఇక్కడ ఎన్ని ప్లాట్ఫారాలు ఉంటాయి, చాలా ఉంటాయి ప్లాట్ఫారాలు అయితే. నాకు తెలిసి 18-20 అయితే ఉన్నాయి. చాలా పెద్దది, ఒక ఎయిర్పోర్ట్ ఎంత ఉంటుంది రైల్వే స్టేషన్ అయితే. చూడండి, ఇవన్నీ లోకల్ ట్రైన్స్ కోసం. ఇవన్నీ 18 ప్లాట్ఫారాలు అయితే లోకల్ ట్రైన్స్ కోసం. జనాలు చూడండి, రోజుకి లక్షల మంది వస్తూ ఉంటారు, లక్షల మంది వెళ్తూ ఉంటారు. ఇక్కడ మనమైతే జోబీలో అయితే మన పాకెట్లో చేయి పెట్టకపోతే మన ఫోన్లు దంగేస్తారు, పర్సులు కొట్టేస్తారు, మొత్తం కొట్టేస్తారు. ఏముండరు. చూడండి, లక్షల మంది వస్తూ ఉంటారు, రోజుకి లక్షల మంది వెళ్తూ ఉంటారు. అంత పెద్ద రైల్వే స్టేషన్ ఇది. ఒక ఎయిర్పోర్ట్ అంత అయితే ఉంటుంది ఇది. చూడండి, ఇక్కడ అన్ని కన్స్ట్రక్షన్ అంతా ఇదంతా బ్రిటిష్ వాళ్ళు చేసింది. ఇప్పుడు ఏం రీమోడల్ అయితే ఏం లేదు. ఎలాగని చూడండి, ఎంత పెద్ద స్కై స్క్రాపర్స్ ఉన్నాయి చూడండి, పెద్ద పెద్దవి ఉన్నాయి చూడండి. ఓరే నాయన, అసలు దాదాపు అయితే 40 ఫ్లోర్లు 30 ఫ్లోర్ల బిల్డింగ్స్ అయితే ఇక్కడ చాలా ఉంటాయి. రైల్వే స్టేషన్ వెళ్ళేటప్పుడు చూడండి, ఇదైతే పెద్ద రైల్వే స్టేషన్. ఇక్కడ దాదర్ అంటారు దీన్ని. ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ దాదర్కి వచ్చి కనెక్టింగ్ వెళ్ళాలి మనం. ఇక్కడ దిగేసి మళ్ళీ వేరే ట్రైన్ అయితే పట్టాలి. చూడండి, నా వెనకాల ఎంతమంది జనాలు ఉంటారో. 24 గంటలు ఎప్పుడు వచ్చినా మీరు ఇక్కడ లోకల్ ట్రైన్స్ ఏంటంటే 24 అవర్స్ ఎప్పుడు వచ్చిన లోకల్ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. నైట్ 12 వరకు ట్రైన్స్ అయితే 1 వరకు అవైలబుల్గా ఉంటాయి లోకల్ ట్రైన్స్ అనేది. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అయితే లోకల్ ట్రైన్స్లో తిరగడం బెస్ట్ ఆప్షను. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ. ఇదైతే దాదర్ స్టేషను. ఇక్కడ నుంచి నేను మళ్ళీ కనెక్షన్ మారాలి. దాదర్లోనే మనకి కనెక్టింగ్ అంతా జరుగుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే ట్రైన్ పట్టాలి నేను. వేరే ట్రైన్ పట్టేసి నేనైతే దిగేశాను లోవర్ పెరల్ దగ్గర. ఇక్కడ చూడండి, రాగానే బిల్డింగ్ చూడండి ఎంత పెద్ద ఉందో. పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్ అయితే ఉంటాయి ఇక్కడ బాంబేలో. రెంట్ వచ్చి ఇక్కడ 1000 రూపాయలకి రెంట్ గాని ఉంది. 100 కోట్ల బిల్డింగ్స్ కానీ ఉన్నాయి. రెంట్ వచ్చి 1000 రూపాయలకు ఉన్నది. రెంట్ వచ్చి 10 కోట్లు ఉండే రెంట్ గాని ఉన్నది. అంటే మీరే ఇంకా కంపేర్ చేసి చూసుకోండి. ఇవన్నీ చీప్గా దొరికే లోవర్ పెరల్ దగ్గర, ఇవన్నీ చీప్గా దొరికే. అంటే ప్రతి దగ్గర ముంబైలో ఏంటంటే మీకు పక్కనే దగ్గరలో కనిపించేస్తాయి. రిచ్ కనిపిస్తుంది, పూర్ కనిపిస్తుంది. అప్పుడే మీ కళ్ళ ముందు రెండు కనిపిస్తాయి. అక్కడేమో పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్, ఇక్కడేమో రోడ్ స్టైల్లో ఎన్ని ఫ్రూట్స్ ఇవన్నీ అమ్ముతారు. 100 రూపాయలు ఒక దిక్కన ఉంటే ఒక దిక్కనైతే 50 రూపాయలే ఉంటుంది ఫ్రూట్స్ కేజీ. ఆ టైపు మీకు ఏది కావాలో బెస్ట్ అట్లా చూస్ చేసుకోండి. చూడండి, పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్ అయితే ఉన్నాయి ఇక్కడ. 5 స్టార్, 3 స్టార్, 4 స్టార్ మీకు కావాల్సిన హోటల్స్ ఎంత పెద్ద ఉన్నాయి చూడండి. ఇదంతా లోవర్ పెరల్ అనే ఏరియా. నేను మీకు ఆల్మోస్ట్ మొత్తం అయితే మీకు అడ్రస్తో సహా చెప్తున్నాను. మీరు వచ్చినప్పుడైతే మీరైతే అక్కడ ఉండడానికి సరిపోతాయి. లోవర్ పెరల్లోనే మన దేశంలో ఉన్న ముంబై ఎంత రిచ్ అని ఇప్పుడు చూపిస్తాను చూడండి. ప్రపంచంలో ఇది 9వ రిచ్ సిటీ ముంబై అనేది. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ముఖేష్ అంబానీ, టాటా బిర్లా, అడానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద బాలీవుడ్ స్టార్లు వీళ్ళందరూ ఈ ఏరియాలో ఉంటారు. ఇక్కడ బ్యాండ్రా, కుర్లా అనే టాప్ ఏరియాస్ అయితే ఉన్నాయి. అక్కడ కానీ పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్ ఉంటాయి. ఇలాగే ఇప్పుడు చూపిస్తున్నాను కదా మీకు, అలాగే ఉంటాయి. ఇక్కడ చూడండి, నేనైతే ఫ్రూట్స్ తినడానికి వచ్చాను. ఇక్కడ మామూలుగా 30 రూపాయలకే ఫ్రూట్స్ అయితే మనకి ఇస్తూ ఉంటారు. ఇట్లా రోడ్ సైడ్ ఫుడ్ తినడం ఓకే, పర్లేదు, బాగా హైజీనిక్గానే ఉంటుంది. కానీ చూడండి, వీళ్ళైతే వెల్గా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ చూడండి, పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్ అసలు చెప్పలేము. 40-50 ఫ్లోర్లు అయితే ఉన్నాయి. ఇదంతా అసలు బాంబే అనేది మొత్తం రిచ్. ఇక్కడ మొత్తం రిచ్నెస్నే చూపిస్తున్నాను నేను. ఇక్కడ మనం అసలు ఎలా బతకాలి, మొత్తం మినిమం బెంజ్ కార్ వాడతారు. ఇక్కడ మినిమం బెంజ్ ఉండాలి. ఇక్కడ మామూలుగా కార్లో కానీ మినిమం బెంజ్. ఇంకా బైకులు అంటే అవన్నీ లక్షల కోట్ల బైకులు కానీ ఉంటాయి. మొత్తం మంచి చెడు రెండు అయితే ఉంటాయి. అందమైన అమ్మాయిలు కానీ ఉంటారు ఇక్కడ ముంబైలో. అది కానీ బాగాలేని ఉంటారు, బాగున్న వాళ్ళు ఉంటారు మనలాగే. బిల్డింగ్లు అయితే అసలు చెప్పలేము. ఇదంతా ఆల్మండ్ రోడ్డు. ఇదంతా ఇక్కడ నుంచి ఇది లోవర్ పెరల్ నేను ఉండేది. ఇక్కడ నుంచి ఆల్మండ్ రోడ్కి వెళ్ళాలి. ఆల్మండ్ రోడ్కి వెళ్తే మనం ఈ ముఖేష్ అంబానీ వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇల్లులు మొత్తం మనం చూడొచ్చు. చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో. ఇంకా అసలు నేను ఎప్పుడు వచ్చినా నేను 6 నెలలకి 5 నెలలకి ఒకసారి వస్తూ ఉంటాను ముంబైకి. అప్పుడప్పుడు ఒక లేని బిల్డింగ్ కానీ మళ్ళీ అప్పుడు వచ్చేటానికి బిల్డింగ్ కట్టేసి ఉంటారు. ఇంకా అర్థం చేసుకోండి కన్స్ట్రక్షన్ ఎంత స్పీడ్గా డెవలప్మెంట్ అవుతుందో. మహారాష్ట్ర ఉంది కదా, మహారాష్ట్ర క్యాపిటల్ రాజధాని వచ్చి ముంబై. ఈ ముంబైలోనే ధనవంతులు వీళ్ళందరూ ముంబైలోనే ఉంటారు. చూడండి బిల్డింగ్స్ అయితే మొత్తం ఎన్ని హోటల్స్ 5 స్టార్ 4 స్టార్ హోటల్స్ ఉంటాయి ఇక్కడ ముంబైలో. 7 స్టార్ అనేది ఓరే బాబాయ్ రిచ్ అసలు చెప్పనక్కర్లేదు. మీరు అనుకోవచ్చు ఏందంతా వెనకాలంతా పెయింట్ అదంతా లేదని. ముంబైలో ఎన్నిసార్లు పెయింట్ కొట్టినా వర్షాలు పడేటప్పుడైతే మొత్తం పెయింట్ అంతా కొట్టుకొని పోతుంది. అందుకే ఇక్కడ వర్షాలు ఎక్కువగా పడతాయి. ముంబైలో అయితే ఎక్కువ పెయింట్ అయితే కొట్టరు. ఇవన్నీ హోటల్స్ 5 స్టార్ 4 స్టార్ హోటల్స్ ఇవన్నీ. చూడండి ఎంత పెద్ద స్కై స్క్రాపర్స్ ఉన్నాయో. ఈ వీడియోలో మొత్తం నేనైతే బాంబే మొత్తం సిటీ చూపిస్తాను.
ట్యాక్సీ పట్టాను ఒకటి. ట్యాక్సీ పట్టి ఆల్మండ్ రోడ్కి వెళ్ళాలి. ఆల్మండ్ రోడ్కి వెళ్ళడానికి ఇక్కడ మొత్తం ఎక్కువ అయితే ట్యాక్సీ యూజ్ చేస్తారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ వెల్లో బ్లాక్ కలరు శాంట్రా అనేది ఉంటుంది, సుజుకి కంపెనీ శాంట్రోనో ఏదో ఉంటుంది. ఇవన్నీ కార్లు బాంబేకి రాగానే ఈ కార్లు తప్ప మీకు ఏమి ఉండదు. ఎక్కడైతే మీటర్ వేస్తారు మనకి, ఈ మీటర్ బ్లింక్ అవుతుంది కదా, ఫస్ట్ మీటర్ స్టార్టింగ్ వచ్చి 28 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్టే మీరు ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళాలనుకోండి, మీరు చెప్పండి అక్కడి నుంచి అక్కడికి ఎంత పడుతుంది మీటర్ అనేది. వాళ్ళని అడిగితేనే వాళ్ళైతే కరెక్ట్గా చెప్తారు. లేదంటే మిమ్మల్ని మొత్తం తిప్పుకొని వచ్చి మీ జోబులు అయితే ఖాళీ అయిపోతాయి. ఫస్టే అడగండి అక్కడి నుంచి అంతా 100 అవుతుందా 200 అవుతుందా అప్రాక్సిమేట్లీ చెప్తారు. 150 దగ్గర 200 అట్లా అయితే ప్రాబ్లం లేదు. అదే మీరు చెప్పకుండా పలానా దిక్కనికి వెళ్ళాలని చెప్పారంటే మీ డబ్బులన్నీ మొత్తం అయిపోతాయి. మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదంతా గుర్రపు సవారీలు. ఇక్కడ పందాలు పెడతారంట. పందాలు పెట్టి ఇక్కడ గెలిచినోడైతే రాజు అవుతాడు, ఓడిపోయినోడైతే జేబులో చేతులు పెట్టుకొని వెళ్ళిపోవాలి బయటికి. ఇప్పుడే మనం ఎంటర్ అవుతున్నాం. ఆల్మండ్ రోడ్డు స్ట్రీట్, ఇదంతా ఆల్ మౌంట్ అంటారు. అంతా చూడండి మొత్తం పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్ అయితే ప్రతి బిల్డింగ్ మీద చూడండి, ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ప్రతి ఒక్క బిల్డింగ్ మీద పని అయితే జరుగుతూ ఉంటుంది. 6 నెలలకి లేని బిల్డింగ్ వస్తూ ఉంటుంది. ముంబై కన్స్ట్రక్షన్ అంత స్పీడ్గా ఉంటుంది, డెవలప్మెంట్ అట్లాగే ఉంటుంది. చూడండి మన అమరావతి కానీ ఇలాగే అవ్వాలని మనం అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎంత ఫాస్ట్ అవుతుందో అంత ఫాస్ట్ చేయాలి. చూడండి ఇవన్నీ ఇంకా అన్ని కంపెనీలు, ఇవన్నీ ఐటీ సెక్టార్లు ఇంకేమేమి ఉన్నాయో ఇవన్నీ అయితే ఆల్మండ్ రోడ్ సైడ్లో ఉంటాయి. పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్, హోటల్స్, అవన్నీ ఫుల్ ట్రాఫిక్. ఇక్కడైతే ఈ కార్స్లో వీటిలో వెళ్ళడం సేఫ్ కాదు, ఎందుకంటే ఆ మీటర్ ప్రైస్ మనం ఇవ్వాలి కదా, వాడికి అంత సంబంధం లేదు ట్రాఫిక్తో. ఫుల్ ట్రాఫిక్. పొద్దున 7-8 గంట వచ్చామంటే 9 వరకు అయితే మనం వచ్చామంటే మన పని అయిపోయినట్టు. ఇంకా జాబ్కి వెళ్ళే వాళ్ళు, కాలేజీలకి అందరూ 10-11 నుంచి 12 అప్పుడైతే బాగుంటుంది. మళ్ళీ మధ్యాహ్నం వస్తే మళ్ళీ సేమ్ అదేవిధంగా ట్రాఫిక్. ఇక్కడ బోర్ కొట్టేస్తుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ మనం వెళ్తాం కదా, ఇక్కడ నుంచి మనం అయితే ఎంటర్ అవుతాం. ఇవన్నీ ముఖేష్ అంబానీ ఇల్లు. ఇవన్నీ చూడండి మీకు ఆటోమేటిక్గా ఈ ఏరియాకి వెళ్ళంగానే మీకు అయితే అర్థమైపోయి ఉంటుంది. ఫుల్ మొత్తం క్లాస్గా ఉంటుంది ఏరియా. ఇక్కడ పేపర్ అనే మాటే ఉండదు ఎక్కడ కానీ. మొత్తం వాచ్మెన్లు ఇవైతే ఒక ఇంటికి 3-4 వాచ్మెన్లు అయితే ఉంటారు. ఇక్కడ ఆల్మండ్ రోడ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది మనకి. ఆల్మండ్ రోడ్ అంటే ఫుల్గా రిచ్గా ఎవరు ఉంటారు, వేల కోట్లు లక్షల కోట్లకి ఎవరైతే ఉంటారో వాళ్ళ బంగ్లాలన్నీ ఇక్కడే ఉంటాయి. నాకు తెలిసి ఏ యూట్యూబర్ అయితే ఇప్పుడు చూపించలేదు తెలుగులో ఇవంతా. దీని ఆల్మండ్ రోడ్ మీద ప్రత్యేకంగా ఒక బాంబే రిచ్ గురించి ఎవరైతే చూపించలేదు, నేనైతే తీసి చూపిస్తున్నాను మీకు. మొత్తం చూడండి. కొన్ని దిక్కలైతే ఇక్కడ వీడియోగ్రఫీ కానీ అలో లేదు. మన ఫోన్ తీసుకున్నారంటే ఆ వీడియో డిలీట్ చేపిస్తారు, మనం తీసిన యూజ్ లేదు. చూడండి 40-50 ఫ్లోర్ల బిల్డింగ్లు అయితే ఇక్కడే ఉంటాయి. మన ముఖేష్ అంబానీ ఇల్లు కానీ ఇక్కడే ఉంటుంది. మన భారతదేశంలో ధనవంతుడు, రీసెంట్గా మన ప్రపంచంలోనే 4వ స్థానం ధనవంతుడిగా ఉన్నాడు. పైకి కిందకి అవుతా ఉంటాయి కానీ డబ్బు అయితే చాలా ఉంది ఆయన దగ్గర. మనం గర్వపడాలి, మన భారతదేశం మనిషి ఇంత ఎత్తుగా ఎదిగాడంటే. చూడండి ఎంత పెద్ద స్కై స్క్రాపర్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ మొత్తం ఇక్కడే ఉంటాయి. ఇక్కడ మినిమం ఇక్కడ ఈ ఏరియాలో అయితే బెంచ్ కార్ తప్ప వేరే కార్లు అయితే మనకు కనపడవు. చూడండి ఎక్కడ చూసుకున్నా మొత్తం బెంచ్ కార్లే. ఇప్పుడే మనమైతే ముఖేష్ అంబానీ వాళ్ళ స్ట్రీట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. చూడండి బిల్డింగ్లు ఎంత పెద్దవి ఉన్నావు. ఓరే బాబాయ్, బాంబే ఫేవరెట్ నాకు. ఎన్నిసార్లు వచ్చినా కన్ఫామ్గా మీరు కానీ నా వీడియో చూసి ముంబైకి రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో అంతటి సమాప్తం. వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. బాయ్.